అతిథులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అసతోమ సర్గమయ్య మీరు కూడా ఆరోగ్యంతో ఆవిడ ఎక్కడ కష్టం ఉంటే ముందు ఆవిడ అక్కడ ఉంటారు. ఈ వేదిక మీద నుంచి గౌరవ మంత్రి వర్యులు కులసి పార్థసారథి గారి చేతుల మీదుగా ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మొక్కలు నాటుదాం. ఆంధ్రప్రదేశ్ ప్రతిజ్ఞ. ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, వనాలను నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరం ఈ హరిత యజ్ఞంలో పాలు పంచుకుందాం. ప్రతి ఇల్లు ప్రతి ఊరు పచ్చదనంతో సింగారిద్దాం. ఆ ప్రజల సమస్యల కోసం మంత్రుల ఆఫీసులు చుట్టూతూ కాళ్ళకి బల్పం కట్టుకుని తిరిగే మన సహోదరుడు శాసనసభ్యుడు ధర్మరాజు గారికి, జిల్లాని అందరినీ కలుపుకొని ఎటువంటి విభేదాలు లేకోకుండా ఏలూరు జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు మన కలెక్టర్ గారికి మొట్టమొదటి పోస్టింగే న్యూస్ వీడ్ వచ్చి ఎన్నికల్లో ఎటువంటి విభేదాలు లేకోకుండా ఎటువంటి కక్షలు లేకోకుండా చక్కగా నిర్వహించిన మన ఆర్డీఓ గారికి, మరి మన సర్పంచ్ గారు బ్రహ్మాండంగా ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో అవమానాలు పడింది గత ప్రభుత్వంలో. అయినా కూడా ధైర్యంగా అన్నింటినీ ఎదుర్కొంటూ మరి బతులవారి గూడెంని అభివృద్ధి చేస్తున్న మన సర్పంచ్ గారికి, మిత్రులు నా ఎన్నికల్లో నా కోసం అహర్నిశలు కష్టపడి ప్రతి చోట కూడా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో దాంట్లో బోర్లు వేసుకుంటే వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ఆ వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఆ బోర్లు మీరు ఏమన్నారంటే ఏదో ఒకటి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి మీరు ఏదైనా ఒక ఆర్డర్ లాగా ఇచ్చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా అడగాల్సిన అవసరం ఉండదు. ఆర్ఎఫ్ఆర్ పట్టాలే వేరే దానికి నేను చెప్పట్లే మీకు ఉన్న చోట ఇస్తే. ఎందుకంటే ఆర్ఎఫ్ఆర్ పట్టా ఉన్నప్పుడు వ్యవసాయానికి ఇచ్చాం మనం. ఆ వ్యవసాయానికి సాగునీరు అవసరం కాబట్టి అక్కడ బోర్లు వేసుకుంటారు. దాని మీద కొద్దిగా మీరు దృష్టి పెట్టి రూల్స్ అయితే నాకు తెలియదు, రూల్స్ ఏదైనా కొంచెం మార్చైనా సరే చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ